Hello friends, welcome to Lekha's Madhura Foods. Egg వెజ్ వర్మిసెల్లి లైట్ డిన్నర్కి సూపర్ ఆప్షన్ అండ్ బిజీ మార్నింగ్స్లో టెన్షన్ లేకుండా త్వరగా చేసుకునే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. ఈ స్టైల్లో చేస్తే పిల్లలు వెజిటబుల్స్ కూడా హ్యాపీగా తింటారు అండ్ రెసిపీ రిపీట్ అని అడుగుతారు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో 1 కప్పు సేమియా వేసి రోస్ట్ చేసుకోవాలి. సేమియా రోస్ట్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇది ఎంత నిదానంగా రోస్ట్ చేసుకుంటే ఎగ్ వెజ్ వర్మిసెల్లి అంత టేస్టీగా ఉంటుంది. సేమియా బాగా రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు బాగా మరిగించుకున్న నీళ్ళని పోసి దాంట్లో 1/2 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కదిపి ఉడకనిద్దాం. సేమియా ఉడికించుకోవడానికి అందాజుగా నీళ్ళు తీసుకున్నాం, దీనికి మెజర్మెంట్ ఏం లేదు. అడుగు మందం ఉన్న ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పగలగొట్టిన 4 గుడ్లను అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్లో ఉండే ప్రోటీన్స్ అండ్ వెజిటబుల్స్లో ఉండే ఫైబర్ అండ్ వైటమిన్స్ వల్ల బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ వాల్యూ అన్నీ దీంట్లో దొరికేస్తాయి. గెంటెతో మొత్తం కదిపేసి ఎగ్ బుర్జిలాగా చేయకుండా అలా ఇలా కదుపుకుంటూ పెద్ద పెద్ద పీసెస్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు బొక్కల గిన్నెలోకి వేసుకొని వడగట్టుకోవాలి. వెంటనే కొద్దిగా చల్లనీళ్ళు పోయడం వల్ల సేమియా ఇంకా ఎక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అది వేడి చేసుకున్నాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన 3 తెల్లవాయి, కొద్దిగా కరేపాకు, 3-4 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కూరగాయలు మరీ ఓవర్ కుక్ చేసుకుంటే టేస్ట్ అంత బాగోదండి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ జస్ట్ సాట్ చేసుకోవాలంతే. టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి కదుపుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేసి మళ్ళొక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఇంకొకసారి అలా మిక్స్ చేయాలి. దీనిలోకి ఇంతకుముందు ఉడికించుకున్న సేమియా, అర్ధ చెక్క నిమ్మరసం వేసుకొని మళ్ళొక్కసారి మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ అలవాటు ఉన్న వాళ్ళు టాస్ చేసుకుంటే సరిపోతుందండి. మరి ఓవర్ మిక్స్ చేసుకుంటే ఎగ్ వెజ్ వర్మిసెల్లి కాస్త వర్మిసెల్లి ముద్ద అయిపోతుంది. ఫైనల్లీ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మళ్ళొక్కసారి అలా మిక్స్ చేసుకున్నామంటే ఎగ్ వెజ్ వర్మిసెల్లి రెడీ అయిపోతుంది. దీన్ని సాస్ లేదా చట్నీతో తినేయచ్చు. చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా సాస్తో తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లెట్స్ మీట్ ఇన్ న్యూ రెసిపీ.